హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే మొత్తం టెక్నికల్ అనాలిసిస్ అనేది అయిపోయింది లాస్ట్ వీడియోతో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఆప్షన్స్ చెప్తాను, దాని తర్వాత మనం ఏంటంటే ఫ్యూచర్స్ లోకి చిన్నగా వెళ్తా ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒక్కసారి చెప్తాను, దాని తర్వాత మనం ఏంటంటే ఈ వీడియోకి వెళ్దాం. ఓకే, లాస్ట్ వీడియో వచ్చేసరికి మనకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది అయిపోయింది లాస్ట్ వీడియోతో. ఓకే, లాస్ట్ వీడియోలో మనకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది అయిపోయింది. టెక్నికల్ అనాలిసిస్ లో మనం ఏం డిస్కస్ చేసాం, టెక్నికల్ అనాలిసిస్ లో మనకి ఏంటంటే చాలా వచ్చినాయి. దాంట్లో వచ్చేసరికి మీకు ఏంది చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు. ఓకే, ఫస్ట్ ఏంది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఓకే, క్యాండిల్స్టిక్స్ లో కూడా మనకి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ క్యాండిల్స్టిక్ ఒకటి, డబుల్ క్యాండిల్స్టిక్ ఒకటి, 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ఇలా మనకి ఏంటంటే అవి వచ్చినాయి. దాని తర్వాత ఏంటి చార్ట్ ప్యాటర్న్స్ అనేది డిస్కస్ చేసాం. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్ లో మనకి ఏంది కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్, ఇవన్నీ డిస్కస్ చేసాం. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనం ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాము. మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంది వాల్యూమ్స్ బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలి ఏంది. ఓకే, వాల్యూమ్ అనాలిసిస్ చేసుకోవాలి, అవన్నీ మాట్లాడాము. ఓకే, దీనిలోనే మీకు ఏంటంటే వాల్యూమ్ కూడా వచ్చేసింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఫిబొనాచి మాట్లాడాము. ఓకే, ఫిబొనాచిని మనం ఎలా యూజ్ చేయాలి, ఫిబొనాచి టూల్స్ కావచ్చు, ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్. ఓకే, మనకి మార్కెట్ లో ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంది, ఇదంతా మాట్లాడాము. దాని తర్వాత దీన్ని వచ్చేసరికి టాప్ డౌన్ అనాలిసిస్ చేసాం. ఓకే, అంటే మనం ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంది, ఈ టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు ఏంటంటే ఇవన్నీ మీకు ఏంటంటే కంప్లీట్ అయిపోతే ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వీడియోకి ఆప్షన్స్ లోకి మీరు రావచ్చు. లేకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేయండి. దానికన్నా ముందు మీకు ఏంటంటే బేసిక్స్. ఓకే, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది చెప్పాను. దానిలో కూడా మీకు ఏంటంటే కొన్ని కీవర్డ్స్ కావచ్చు, లేకపోతే ఈ చార్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ ఏంటంటే ఈ బేసిక్స్ లో మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే, ఈ 2 వీడియోలు అయిపోయిన తర్వాతే మీరు ఏంటంటే ఈ ఆప్షన్స్ లోకి రండి. రేపు వచ్చేసరికి మీకు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు, లేకపోతే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మొత్తం ఏంటంటే ఒక సిరీస్ గా చేసేసాను. ఓకే, ఇప్పుడు వరకు మనం ఇన్ని వీడియోస్ చేసాం కదా, ఈ అన్ని వీడియోస్ కలిపేసి ఒకే వీడియో కింద చేసేసాను. ఓకే, మీకు ఏంటంటే వీడియో చూడడానికి ఇబ్బంది ఉంటే మీరు ఏంటంటే ఆ లాంగ్ వీడియో అనేది చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఓకే, మనం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి మాట్లాడతాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఏంటంటే ఆప్షన్స్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాని తర్వాత ఫ్యూచర్స్ అనేది చాలా చిన్న పార్టే. ఫస్ట్ మీకు ఆప్షన్స్ అనేవి వస్తే మీకు ఫ్యూచర్స్ అనేది పెద్ద కష్టం అనిపించింది. ఆప్షన్స్ అంటే ఏంది సింపుల్ గా మనకి చెప్పాలంటే ఆప్షన్స్ అనేవి ఏంటంటే డెరివేటివ్స్. ఓకే, ఈ ఆప్షన్స్ అనేవి ఏంటి మనకి డెరివేటివ్స్. ఇది ఎందుకు ఉపయోగపడతాయి ఏందని మీకు డౌట్ అవ్వచ్చు. ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇది చదివేసి మీకు ఏంటంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్స్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ దట్ గివ్స్ బయర్స్. ఓకే, దట్ గివ్ బయర్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ ది రైట్ to buy or sell a security at a chosen price at some point in the future. Okay, option buyers are charged an amount called premium. Okay, ఇది గుర్తుంచుకోండి, premium by the sellers for as such as rights. Okay, ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి ఒక ఆప్షన్స్ అనేవి డెరివేటివ్ కాంట్రాక్ట్స్. మీకేంది ఇవన్నీ అర్థం కాకపోతే మీకేంది సింపుల్ గా చెప్తా చూడండి. మీకేందంటే ఆప్షన్స్ అంటే సపోజ్ మీకేంది ఓకే, ఆప్షన్స్ అంటే ఏంటంటే డెరివేటివ్స్ అంటారు. ఓకే, ఫ్యూచర్స్ కావచ్చు లేకపోతే ఆప్షన్స్, ఈ 2 ఏంటంటే మీకు ఏంది డెరివేటివ్స్ కింద వస్తాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది అనుకోండి. ఓకే, ఏ పర్సన్ దగ్గర ఏంటంటే ల్యాండ్ ఉంది అనుకుందాం. ఓకే, ల్యాండ్ ఓన్ చేసుకున్నారు. ల్యాండ్ ఓన్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, బి పర్సన్ అనేది కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఓకే, బి పర్సన్ ఏంది కొనడానికి అంటే ఏంది, వీళ్ళు ఎవరు వస్తారు కొనడానికి అంటే బి పర్సన్ వచ్చేసరికి అవుతారు బయ్యర్. ఓకే, ఏ పర్సన్ వచ్చేసరికి సెల్లర్ అవుతారు. అంటే ఏంటంటే వీళ్ళు ల్యాండ్ అనేది అమ్ముతున్నారు, వీళ్ళు ల్యాండ్ అనేది కొంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఆప్షన్స్ లో ఏం జరుగుతుంది, సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఏంది మనకి రియల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఏంది మనకి అమరావతి తీసుకున్నాం. ఓకే, అమరావతి తీసుకుంటే అమరావతి దగ్గర ల్యాండ్ అనేది ఇప్పుడు ఏ పర్సన్ దగ్గర ఉంది. ఓకే, ఏ పర్సన్ దగ్గర ల్యాండ్ ఉంది, బి పర్సన్ కి ఏంటంటే ల్యాండ్ కొనాలి. ఓకే,
అయితే ఏంటంటే ఈ బి పర్సన్ కి ఏంది ఫస్ట్ న్యూస్ అనేది వచ్చింది. ఓకే, ఫస్ట్ బి పర్సన్ కి ఏంది అమరావతి ల్యాండ్ దగ్గర ఏంటంటే ప్రైస్ అనేది పెరిగిద్ది అని వీళ్ళకి ఏంటంటే న్యూస్ వచ్చింది. అది ఎలా అయినా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే వీళ్ళకి పొలిటీషియన్స్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి రియల్ ఎస్టేట్ బాగా తెలిసి ఉండొచ్చు. ఈ బి పర్సన్ కి ఏంటంటే న్యూస్ అనేది వచ్చింది. ఓకే, ఏ పర్సన్ దగ్గర ఏంటంటే సపోజ్ ఏంటంటే ఒక 5 acres ఉంది అనుకుందాం. ఓకే, 5 acres ఉంది. 5 acres అమ్ముదాం అనుకుంటున్నారు. అప్పుడు ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉంది? సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇయర్ కూడా తీసుకుంటాం. సపోజ్ ఏంటంటే 2018 కావచ్చు, లేకపోతే 19 కావచ్చు. ఓకే, 2020. ఓకే, 2020లో ఈ అంటే 1 acre వచ్చేసరికి సపోజ్ ఏంటంటే ఒక 10 lakhs ఉంది అనుకుందాం. ఓకే, అప్పుడు 5 acres ఎంత అయింది? 50 lakhs అయింది. ఓకే, 50 lakhs ఇది ఇనిషియల్ కాస్ట్. అంటే ఏంటంటే ఈ సెల్లర్ దగ్గర ఏంటంటే ఇది అప్పుడు ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి 50 lakhs ఉంది. ఓకే, సో ఈ బి పర్సన్ దగ్గర ఏంటంటే అంత అమౌంట్ లేదు, 50 lakhs లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బి పర్సన్ వచ్చేసరికి ఫస్ట్ ఇప్పుడు 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏంది అయితే అక్కడ ఇది అమరావతి అనేది ల్యాండ్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఓకే, అక్కడ రియల్ ఎస్టేట్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఇలాంటి మనకి ఏంటంటే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఈ బి పర్సన్ అనేది కొంచెం టోకెన్ అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు 50 lakhs కాస్ట్ ఉంది కదా, ఇది 5 acres కాస్ట్ వచ్చేసరికి 50 lakhs ఉంది. సో ఈ బి పర్సన్ అనేది ఏం చేస్తారు, ఈ బి పర్సన్ వచ్చేసరికి సపోజ్ ఒక 5 lakhs ఇస్తాడు. ఓకే, ఏ పర్సన్ కి 5 lakhs ఇచ్చేసి అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఓకే, అంటే ఒక కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకుంటారు. ఈ 5 lakhs పెట్టి నేను ఒక 2 years లేకపోతే ఒక 3 years లో నేను ఏంటంటే ఈ ల్యాండ్ అనేది కొంటాను అని పెడతారు. ఓకే, సపోజ్ ఏంటంటే ఒక 2 years టైం పీరియడ్ అనుకుందాం. 2 years లో నేను ఏంటంటే ఈ ల్యాండ్ అనేది ఇది కొంటాను. సో ఈ కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకుంటారు. అంటే ఏంది ఇక్కడ ఈ టోకెన్ అమౌంట్ అనేది ఇచ్చారు 5 lakhs. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏమంటారు, ప్రీమియం అంటారు. ఓకే, 5 lakhs అనేది ప్రీమియం ఇవ్వటం వల్ల వీళ్ళ దగ్గరికి ఏమైంది, ఈ ల్యాండ్ రైట్స్ అనేవి వీళ్ళ దగ్గరకు వస్తాయి, ఈ బయ్యర్ దగ్గరికి. అంటే ఏంటంటే ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసరికి ఎంత ఉంది, 50 lakhs ఉంది. ఏది 2020లో. సపోజ్ ఇప్పుడు 2022లో లేకపోతే 2021లో ఇప్పుడు 50 lakhs ఇప్పుడు ఎకర్ వచ్చేసరికి ఎంత 10 lakhs ఉంది. అంటే ఏంటంటే 5 acres వచ్చేసరికి 50 lakhs ఉంది. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు 1 acre వచ్చేసరికి ఒకవేళ ఒక 10 lakhs ఇంకో 10 lakhs ఇంక్రీజ్ అయింది అనుకున్నాం. అప్పుడు దీని కాస్ట్ ఎంత అయింది, 100 అంటే 1 crore అయింది 2021లో. 2021లో 1 crore అయినప్పుడు ఇక్కడ ఏంది సెల్లర్ అనేది లాస్ వచ్చేసింది. ఓకే, సెల్లర్స్ కి ఏంటంటే ఇక్కడ ఏంది లాస్ వస్తుంది, బయర్స్ వచ్చేసరికి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఏంది వీళ్ళు ముందే ఎనాలిసిస్ అనేది చేసుకున్నారు. అంటే ఏంటంటే ముందే వీళ్ళకి న్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ముందే వీళ్ళకి తెలియటం వల్ల వీళ్ళు ఏంటంటే ఇక్కడ బై చేశారు. అంటే ఏంటంటే ఒక ప్రీమియం అనేది ఇచ్చేసి ఒక కాంట్రాక్ట్ బిల్ చేసుకున్నారు. అంటే 2 years వరకు ఈ బయ్యర్స్ దగ్గర అంటే ఈ బి పర్సన్ దగ్గరే ఓకే ఈ బి పర్సన్ దగ్గర రైట్స్ ఉంటాయి, అమ్మటానికి కావచ్చు, లేకపోతే కొనటానికి కావచ్చు. ఓకే, రైట్స్ అనేవి బై చేయడానికి కావచ్చు, లేకపోతే సెల్ చేయడానికి కావచ్చు. ఈ బి పర్సన్ దగ్గరే రైట్స్ అనేవి ఉంటాయి. ఈ 2 years వరకు వీళ్ళు ఏంటంటే ఈ ఏ పర్సన్ అనేది చేయడానికి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళేంది 5 acres కి వీళ్ళు ఏంటంటే టోకెన్ అమౌంట్ తీసుకున్నారు. సో ఈ 5 lakhs కి సపోజ్ 2022లో లేకపోతే 2021లో దీని ప్రైస్ వచ్చేసరికి 50 lakhs నుంచి 1 crore కి వెళ్ళినప్పుడు ఈ బి పర్సన్ ఏం చేస్తారు, ఈ బి పర్సన్ వచ్చేసరికి ఆల్రెడీ 5 lakhs ఇచ్చాడు కాబట్టి మిగతా అమౌంట్ 45 lakhs ఇచ్చేసేసి ఈ ల్యాండ్ మొత్తం కొనుక్కొని వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, లేకపోతే హోల్డ్ చేసుకుంటారు. అలాగా అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఓన్ ల్యాండ్ ఉన్నా, ఓకే, నేను ఒకళ్ళతో కాంటాక్ట్ అనేది చేసుకున్నప్పుడు అక్కడ ఏంది వీళ్ళకి ఏంటంటే ఆ రైట్స్ అనేవి పోతాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. ఇది వచ్చేసరికి ఒక స్టేజ్. ఇది మొత్తం ఏంటంటే మనకి ఏంది 3 stages ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3 stages ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఒకవేళ అక్కడ ల్యాండ్ ప్రైస్ పెరిగితే అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏంది ఇప్పుడు రోడ్డు ఉంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే రోడ్డు పడుతుంది అనుకున్నాం. సపోజ్ ఏంటంటే అది మీకు ఏంటంటే ఒకటి
పెరగొచ్చు, పెరగకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ వచ్చేసరికి పెరగడం, నెక్స్ట్ వచ్చేసరికి పెరగకపోవడం, తర్వాత వచ్చేసరికి తగ్గడం. ఓకే, ఇలాగ మీకు ఏంటంటే 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మీకేంది, ఏ పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ అనేది బై చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? ఏ పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నారు, బి పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ కొందాం అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మీకు ఏంటంటే హైవే కావచ్చు, లేకపోతే క్యాపిటల్ అనేది పడుతుంది అనుకున్నాం. ఓకే, సపోజ్ ఇప్పుడు అమరావతి తీసుకుంటే అక్కడ ఏంటంటే బి పర్సన్ కి తెలుసు ఇది క్యాపిటల్ వచ్చిందని. ఓకే, క్యాపిటల్ వచ్చిందని తెలియడం వల్ల వీళ్ళు ఏంది, ఏ పర్సన్ తో ఒక కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఒక కాంట్రాక్ట్ అనేది ఇది ఒక 2 years కి వీళ్ళు ఏంటంటే బిల్డ్ చేసుకున్నారు. 2 years కి సపోజ్ ఏంటంటే అన్నిటికీ 1 acre తీసుకుందాం. 1 acre వచ్చేసరికి 10 lakhs. ఓకే, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళు ఏంటంటే 1 acre వచ్చేసరికి 10 lakhs ఉంది. బి అనే పర్సన్ ఏంటంటే ఏ అనే పర్సన్ తో కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ తో కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఈ బి పర్సన్ కి వచ్చిన న్యూస్ అనేది కరెక్ట్ అయితే, అంటే ఏంటంటే బి పర్సన్ కి వచ్చిన న్యూస్ కావచ్చు, లేకపోతే అనాలిసిస్ కావచ్చు, లేకపోతే ఏదైనా. ఓకే, ఈ బి పర్సన్ కి కరెక్ట్ అయితే, ఈ న్యూస్ అనేది కరెక్ట్ అయితే ల్యాండ్ వాల్యూ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఏంది, బి పర్సన్ అనే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఓకే, అంటే ఏంటంటే వీళ్ళ అనాలిసిస్ అనేది కరెక్ట్ అయింది. సో వీళ్ళు ఏంటంటే ప్రాఫిట్ లో ఉన్నారు. ఇది వచ్చేసరికి ఫస్ట్ కేసు. ఇక్కడ ఎవరు గెలుస్తుంది, బి పర్సన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే, ఏ పర్సన్ అనే వాళ్ళు అమ్ముతున్నారు, బి పర్సన్ అనే వాళ్ళు కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ 10 lakhs కదా, సపోజ్ ఒక 2 lakhs కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు 2 years కి. ఓకే, 2 lakhs పెట్టి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బి పర్సన్ అనే వాళ్ళు సేమ్ కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఓకే, 2 lakhs ఇచ్చారు, 2 lakhs ఇచ్చేసరికి 2 years కి బాండ్ రాపించుకున్నారు. ఓకే, 2 years కి బాండ్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే అప్పుడు 1 acre వచ్చేసరికి 10 lakhs ఉంది, ఇప్పుడు కూడా 1 acre వచ్చేసరికి 10 lakhs ఉంది. ఓకే, 1 acre వచ్చేసరికి 10 lakhs. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏంది, ఇక్కడికి వచ్చేసరికి న్యూస్ రావడం వల్ల ఏంటంటే ఇది ఏంది 10 lakhs కదా, ఒక 20 lakhs అయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి న్యూస్ వచ్చిద్దని వెయిట్ చేస్తా ఉన్నారు బి పర్సన్ అనే వాళ్ళు. బి పర్సన్ అనే వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటే ఆ న్యూస్ అనేది ఇంకా రాలేదు. ఓకే, 2 years అయినా ఇంకా న్యూస్ రాకపోవడం వల్ల అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకి పోతే ఒక 2 lakhs పోతాయి ఒకసారి కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసిన తర్వాత. ఒకవేళ ఈ బి పర్సన్ అనే వాళ్ళు కొనలేదు అనుకోండి. ఓకే, ఈ బి పర్సన్ అనే వాళ్ళు కొనకపోతే అంటే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేస్తే ఈ 2 lakhs అనేది రిఫండ్ అనేది రాదు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే 2 lakhs అనేది లాస్ వచ్చింది. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంది 10 lakhs ఉంది అనుకుందాం దాని వాల్యూ. ఓకే, అప్పుడు ఆ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసరికి పెరగలేదు, న్యూస్ ఏం రాలేదు. సో అది ఏంది 10 lakhs ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు, బి పర్సన్ ఏం చేస్తారంటే అయితే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏంది 2 years వెయిట్ చేసినా ఆ న్యూస్ రాలేదు కాబట్టి దాని వాల్యూ అనేది పెరగలేదు, సేమ్ అంతే ఉంది. సో దానివల్ల ఏది ఉపయోగం లేదనుకోని వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకో 8 lakhs పెట్టడం వలన ఒకవేళ పోతే 2 lakhs పోయింది. ఓకే, ఇంకో 8 lakhs పెట్టడం వలన 2 lakhs పోతే పోయినాయి అని వదిలేశారు అనుకోండి. ఇక్కడ ఏంది, ఏ పర్సన్ అనే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఎందుకు 2 lakhs అనేది. ఓకే, కాంట్రాక్ట్ బిల్డ్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ కేసు. ఓకే, థర్డ్ కేసు వచ్చేసరికి అది న్యూస్ అనేది ఫ్రాడ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఏ పర్సన్ అనేది కాంట్రాక్ట్ ఇది బి పర్సన్ అనేది 2 years కి 2 lakhs పెట్టి కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేశారు. ఓకే, అదేంది న్యూస్ అనేది ఫేక్. ఓకే, ఈ బి పర్సన్ కి వచ్చిన న్యూస్ అనేది ఫేక్ న్యూస్ వచ్చింది. ఓకే, అక్కడ ఏంది ఏ క్యాపిటల్ రావలేదు, ఏం రావలేదు. అప్పుడు అక్కడ ఏం జరిగింది, ల్యాండ్ వాల్యూ అనేది ఇంకా పడిపోయి ఉండొచ్చు, లేకపోతే అంతే ఉండొచ్చు, స్టేబుల్ గా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, బి పర్సన్ అనే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే ఇంకా ఏంది మనీ అనేది లాస్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే సపోజ్ దీని వాల్యూ వచ్చేసరికి అంతకుముందు ఎంత 10 lakhs ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఒక 6 lakhs, ఒకవేళ 8 lakhs కావచ్చు, లేకపోతే 7 lakhs పడ్డది అనుకోండి. ఓకే, ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి ఒకవేళ 7 lakhs కి వచ్చినప్పుడు ఇప్పుడు బి పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ కొనాలంటే
ఈ బి పర్సన్ వచ్చేసరికి 10 lakhs కి ల్యాండ్ అనేది కొనాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏంది కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఈ బి పర్సన్ అనే వాళ్ళు ఈ కాంట్రాక్ట్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇదేంది 10 lakhs అనేది కొనాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ బి పర్సన్ ఈ 10 lakhs పెట్టి కొనే బదులు పోతే పోనీ 2 లక్షలు అనుకొని వీళ్ళు ఏంది వదిలేస్తారు. సో దాని వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఏ పర్సన్ అనే వాళ్ళకి ఇది ప్రాఫిట్ లో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే 2 కేసుల్లో ఏ పర్సన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ పర్సన్ అంటే సెల్లర్స్, బి పర్సన్ అంటే బయర్స్. ఓకే, అదొక్కడు గుర్తుంచుకోండి. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే బయర్స్ అనే వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ లో ఉంటారు, బయర్స్ అనే వాళ్ళు వాళ్ళు అనుకున్న ఎనాలిసిస్ కావచ్చు లేకపోతే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ అనేది వస్తేనే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఓకే, సెల్లర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో లేకపోయినా వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో అయినా వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. అయితే వచ్చేసరికి దీనికి ఏంది ప్రాఫిట్ ఇది ప్రోస్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకవేళ ఇది అర్థం అయితే ఓకే, ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకా సింపుల్ గా చెప్తా చూడండి. ఓకే, సేమ్ అదే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి. సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఏంది మీకు ఇక్కడ ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది. ఓకే, ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 1 acre వచ్చేసరికి 10 lakhs. ఓకే, 1 acre వచ్చేసరికి 10 lakhs ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఏంది ఒక పేరు తీసుకున్నాం, ఒకవేళ రాజేష్. ఓకే, రాజేష్ కి ఏంటంటే న్యూస్ అనేది వచ్చింది. ఓకే, రాజేష్ కి న్యూస్ ఏమొచ్చింది, ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది, అమరావతి దగ్గర ఉన్నప్పుడు. ఓకే, రాజేష్ కి ఏంటంటే న్యూస్ వచ్చింది అమరావతి దగ్గర ల్యాండ్ అనేది పెరుగుతున్నాయి. ఓకే, అక్కడ ఏంది హైవే పడవచ్చు లేకపోతే ఏంటంటే అక్కడ క్యాపిటల్ వచ్చిందని ఇది ఈ రాజేష్ కి ఏంటంటే న్యూస్ అనేది ముందే వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే సురేష్ వచ్చేసరికి ల్యాండ్ ఓనర్. ఓకే, రాజేష్ కి ఏంటంటే న్యూస్ వచ్చింది. సో రాజేష్ ఏం చేస్తున్నాడు, న్యూస్ రాగానే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నాం అనుకుంటున్నారు రాజేష్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ కేసు. ఓకే, ఫస్ట్ కేసు వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తున్నాడు, సురేష్ వచ్చేసరికి ల్యాండ్ ఓనర్. ఓకే, ల్యాండ్ ఓనర్ అదేంది 1 acre ఉంది, దాని కాస్ట్ వచ్చేసరికి ఎంత 10 lakhs. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కాంట్రాక్ట్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకుంటున్నారు. ఇది 1 year అగ్రిమెంట్. ఓకే, 1 year అగ్రిమెంట్ కి 1 year అగ్రిమెంట్ కి ఒక 1 lakh ఇచ్చారు అనుకున్నాం. ఓకే, 1 lakh అనేది ప్రీమియం అనేది పే చేశారు. ఓకే, ప్రీమియం కావచ్చు లేకపోతే డిపాజిట్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ పే చేశారు. సో ఇప్పుడు రాజేష్ కి వచ్చే న్యూస్ అనేది కరెక్ట్ అనుకోండి, రాజేష్ ఆల్రెడీ ఏంది ఈ కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు ఇది 10 lakhs కి. ఓకే, 1 lakh పెట్టాడు. సో ఇక్కడ ఏం చేస్తారు రాజేష్, ఈ 10 lakhs ది ఒకవేళ పెరిగి ఇది 20 lakhs అయింది అనుకోండి. ఓకే, ఈ 1 acre 10 lakhs ఉంది కాబట్టి 20 lakhs అయితే ఇది రాజేష్ కి 10 lakhs కి వచ్చింది. ఓకే, అది ఏంది 20 lakhs అవనండి 50 lakhs అవనండి 1 CR అవనండి, ఎందుకంటే ఈ 1 year లోపల ఓకే 1 year కి కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు కాబట్టి ఈ 1 year వరకు కొనాలన్నా అమ్మాలన్నా రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి, రాజేష్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ప్రీమియం అనేది పే చేశారు కాబట్టి కొనొచ్చు కొనకపోవచ్చు అది సెకండరీ. ఒకవేళ పెరిగింది అనుకోండి కన్ఫర్మ్ కొంటాడు, ఎందుకంటే లాభం ఉంటారు కాబట్టి. ఇక్కడ ఏం జరిగింది, సపోజ్ ఇది 20 lakhs అయింది ఒక 1 year తర్వాత. ఓకే, 1 year తర్వాత ఇది 20 lakhs అయితే ఇక్కడ రాజేష్ కి ఏమైంది, రాజేష్ కి వచ్చేసరికి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ కేసు మనలో ఏమైంది అంటే ఇక్కడ రాజేష్ కి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇది 10 lakhs రావచ్చు 20 lakhs అవ్వచ్చు, ఇది ల్యాండ్ ప్రైస్ పెరిగేదాన్ని బట్టి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది రాజేష్ కి. ఓకే, ఇది వచ్చేసరికి ఫస్ట్ కేసు.
ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంది సెకండ్ కేసు గురించి మాట్లాడదాం. ఓకే, సెకండ్ కేసు కూడా సేమ్ అంతే. సురేష్ వచ్చేసరికి ల్యాండ్ ఓనర్, 1 ఎకర్ ల్యాండ్, 10 lakhs కాస్ట్, కాంట్రాక్ట్ అనేది బిల్ చేశారు. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ న్యూస్ ఏం రాలేదు. ఓకే, సో దాని ప్రైస్ ఏంటి 10 lakhs కాస్త 10 lakhs ఉంది. ఓకే, 1 year అగ్రిమెంట్ ఉన్నా ఓకే 1 lakh అనేది ప్రీమియం అనేది పే చేశారు. ఓకే, అప్పుడు కూడా ప్రైస్ ఏంది 10 lakhs ఉంది కాస్ట్ వచ్చేసరికి. ఇక్కడ ఏంటంటే రాజేష్ ఏంది ఇప్పుడు 10 lakhs పెట్టి అంటే ఏంది 9 lakhs ఇవ్వాలి. ఇంకా ఒకవేళ ఏంది అది కొనాలంటే అది 10 lakhs కి ఇప్పుడు రాజేష్ అనేది కొనాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఏంది అది న్యూస్ అనేది ఇప్పుడు వచ్చింది ఇంకా అంతే ఉంది, స్టేబుల్ గానే ఉంది. ఓకే, వచ్చింది అనే దగ్గరే ఉంది. సో ఆ న్యూస్ అనేది ఇంకా 1 year అయినా ఆ న్యూస్ రాలేదు కాబట్టి రాజేష్ ఏంటంటే ఇప్పుడు 9 lakhs రిస్క్ తీసుకోవడం అనేది వేస్ట్ అనిపించింది. సో పోతే పోనే ఉండని 1 lakh కాంట్రాక్ట్ అనేది వదిలేస్తారు. 1 year దాటిన తర్వాత ఇంకేంది రాజేష్ కి ఏ రైట్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు సురేష్ ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు మళ్ళీ. సో ఇప్పుడు ఈ 1 lakh ఉంది కదా, ఈ 1 lakh ఆల్రెడీ వీళ్ళు కాంట్రాక్ట్ బిల్ చేసుకున్నారు కదా, ఈ 1 year హోల్డ్ చేసుకున్నందుకు ఈ 1 lakh ప్రైస్ అనేది సురేష్ తీసుకుంటాడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంది సురేష్ కి వచ్చేసరికి 1 lakh ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంది సురేష్ కి 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఇది వచ్చేసరికి సెకండ్ కేస్. అంటే ఏంది న్యూస్ అనేది వచ్చింది ఫేక్. ఓకే, సో ఏంది న్యూస్ అనేది ఇంకా స్టేబుల్ గానే ఉంది. ఇది ఇంకా ఇది సపోజ్ ఏంటంటే హైవే కావచ్చు, లేకపోతే ఏంటంటే క్యాపిటల్ అనేది వచ్చింది అనే దగ్గరే ఉంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ కేస్ వచ్చేసరికి న్యూస్ అనేది ఫ్రాడ్ అనుకోండి. ఓకే, న్యూస్ అనేది ఫ్రాడ్ అనుకోండి, ఫేక్ న్యూస్ అనుకోండి. సేమ్ సురేష్ ల్యాండ్ ఓనర్ వచ్చేసరికి 1 acre వచ్చేసరికి 10 lakhs అమ్మేశారు. ఓకే, అప్పుడు ప్రైస్ వచ్చేసరికి సపోజ్ ఏంటంటే 2020లో దీని ప్రైస్ వచ్చేసరికి 10 lakhs అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి 1 year తర్వాత ఇక్కడ ఏంటంటే 1 lakh ఆల్రెడీ కాంట్రాక్ట్ బిల్ చేసుకున్నారు. ఇక్కడ ఏంది 10 lakhs దానికి ఓవరాల్ వాల్యూ. ఇప్పుడు ఏంది ఆ ల్యాండ్ కాస్ట్ వాల్యూ వచ్చేసరికి తగ్గింది. 10 lakhs నుంచి కాస్త అదేంది 7 lakhs కో లేకపోతే ఇది 6 lakhs కో పడ్డది. ఓకే, 7 lakhs కి వచ్చింది. 10 lakhs కాస్త అంటే ఎంత ప్రైస్ అనేది డిప్ అయింది. సో ఇప్పుడు ఇది రాజేష్ ఏం చేస్తాడు? ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాజేష్ కొన్నాడు అనుకోండి 10 lakhs కే ఈ ల్యాండ్ అనేది కొనాలి. ఇప్పుడు 7 lakhs ఉన్న కాస్ట్ రాజేష్ ఏంటంటే సచ్చినట్టు 10 lakhs కే కొనాలి. ఎందుకంటే ఒకవేళ కొనాలనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏంది కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏంది కన్ఫర్మ్ గా ఇది రాజేష్ ఏంది కొంటే 10 lakhs కే కొనాలి, లేకపోతే కొనకుండా వదిలేయచ్చు. పోతే పోనివ్వండి 1 lakh పోతే పోయింది అనుకొని అయితే వదిలేయాలి, లేకపోతే ఏంటంటే 10 lakhs కొనాలి. సో ఇక్కడ 10 lakhs కొంటే రాజేష్ కి అవసరం ఏంది అమౌంట్ అనేది వేస్ట్. ఇప్పుడు 7 lakhs ఉంది. ఓకే, ఒకవేళ ఈ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసేసి ఒకవేళ విడిగా కొనుక్కున్న 2 lakhs ప్రాఫిట్ లో ఉంటాడు. సో రాజేష్ ఏం చేస్తాడు అయితే ఈ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ చేసేస్తాడు. ఓకే, 1 year తర్వాత వదిలేస్తాడు. ఇక్కడ వచ్చేసరికి ఏంది ఇప్పుడు సురేష్ వచ్చేసరికి ఇది నువ్వు కన్ఫర్మ్ కొనాలి అంటానికి లేదు, ఎందుకంటే సురేష్ దగ్గర ఆ రైట్ అనేది లేదు. ఓకే, రాజేష్ దగ్గర ఒక్కళ్ళ దగ్గరే ఆ రైట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజేష్ ఏంటంటే ప్రీమియం అనేది పే చేస్తున్నాడు కాబట్టి కన్ఫర్మ్ రైట్ ఎవరి దగ్గర ఉండిద్ది? రాజేష్ దగ్గర ఉండిద్ది. సురేష్ ఏంటంటే జస్ట్ ఇది కొనండి అనగలడు అంతే. కన్ఫర్మ్ గా నువ్వే కొనాలి, నువ్వు కాంట్రాక్ట్ బిల్ చేసావు అనడానికి లేదు. ఓకే, ఎందుకంటే రాజేష్ దగ్గర ఆ పవర్ అనేది ఉండిద్ది, ఆ రైట్ అనేది ఉండిద్ది. ఓకే, కొనడానికి కావచ్చు లేకపోతే అమ్మడానికి కావచ్చు ఆ 1 year వరకు. 1 year తర్వాత సురేష్ దగ్గరికి ఆటోమేటిక్ గా ఆ రైట్స్ అనేవి వచ్చేస్తాయి. వాళ్ళు కావాలంటే అమ్ముకోవచ్చు లేకపోతే ఇది వదిలేయచ్చు అంతే. ఓకే, ఇక్కడ ఎవరికి ప్రాఫిట్ వస్తుంది? ఇక్కడికి వచ్చేసరికి సురేష్ కే ప్రాఫిట్ వస్తుంది. సురేష్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 lakh ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు 3 cases. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంది సెల్లర్స్ పర్స్పెక్టివ్. ఇది కూడా ఏంటంటే సెల్లర్స్ పర్స్పెక్టివ్. ఓకే, వీళ్ళకి ఇప్పుడు ఏంది మీకు కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఈ 3 కేసులు చూసారు కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ లో కూడా సేమ్ ఇంతే జరుగుతుంది. మీరు కరెక్ట్ గా చూసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ లో కూడా ఏంది మీకు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఆప్షన్ బయర్స్ కి వచ్చేసరికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది.
ఓకే, అది ఆప్షన్ సెల్లర్స్ వచ్చేసరికి లిమిటెడ్ ప్రాఫిట్ ఉండేది. సో అది ఎందుకు అనుకుంటే సేమ్ అది ఇప్పుడు మనం చూసాం కదా, అందుకే వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఉంది. ఇక్కడ చూసుకోండి, కేస్ 2 లో కావచ్చు, కేస్ 3 లో కావచ్చు, లిమిటెడ్ ప్రాఫిట్ వస్తే ఏంది 1 lakh వచ్చింది ప్రాఫిట్. ఇక్కడికి వచ్చేసరికి కేస్ 1 లో ఏంది ఎంతైనా ప్రాఫిట్ అవ్వచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs అవ్వచ్చు, ఎంతైనా ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు వరకు ఏం మాట్లాడాం, ఫస్ట్ వచ్చేసరికి బయర్స్ గురించి మాట్లాడాం, నెక్స్ట్ వచ్చేసరికి సెల్లర్స్ గురించి మాట్లాడాం. ఓకే, అంటే ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి ఒక కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు అని అర్థం. సపోజ్ ఏంది, ఇప్పుడు రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ ఆప్షన్స్ లోకి వెళ్తుంటే మనం ఏంది ప్రైస్ దగ్గర మనం ఏంటంటే ఒకవేళ ఇక్కడ నుంచి పెరిగిద్ది అనుకొని మనం ఏంటంటే ఆప్షన్స్ లో తీసుకుంటున్నాం. ఓకే, దానికి కూడా మనకి ఏంటంటే ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఆప్షన్ గ్రీక్స్ రావచ్చు, అంటే ప్రీమియం డికే అవుతా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సెకండరీ కేసు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేనేంటంటే సపోజ్ ఇప్పుడు నేనేంది రిలయన్స్ స్టాక్ తీసుకున్నాను, నాకేంటంటే ఇప్పుడు 500 దగ్గర నుంచి 1000కి వెళ్ళింది అనిపించింది. నేనేం చేస్తున్నాను ఆప్షన్స్ లో, నేనేంటంటే ఇప్పుడు దాని ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది, సపోజ్ ఏంటంటే ఒరిజినల్ వాల్యూ ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది 500 ఉంది అనుకుందాం. ఓకే, 500 ఉంటే నాకు అదే స్టాక్ ఆప్షన్ లో ఎంత వస్తుంది 10 రూపీస్ 20 రూపీస్ వస్తుంది. ఓకే, సో దాని వల్ల ఏంటంటే నేను అనుకున్న డైరెక్షన్ అనేది నాకు వచ్చింది అనుకోండి, నేనేంటంటే 500 నుంచి 600కి వెళ్ళిద్ది అనుకుంటున్నాను. ఓకే, సో నేను అనుకున్న డైరెక్షన్ అనేది వస్తే ఈ 20 కాస్త 40 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, నాకేంది ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్. ఓకే, అంటే నా క్యాపిటల్ అనేది డబుల్ అవుతా ఉంది. ఓకే, సో అది అది ఆప్షన్స్ వల్ల ఏంటంటే మనకి ఉపయోగం. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ అంతా రాలేదనుకోండి, అక్కడ ఏంది మనకి లాస్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు 500 నుంచి 600కి వెళ్తున్నాను. ఓకే, 600కి వెళ్ళలేదు, 500 నుంచి 400కి వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసిన 20 రూపీస్ అనేది నాకు లాస్ వచ్చేస్తాయి. ఓకే, ఓకే, ఇది అర్థమైంది కదా. ఇదే మనం ఏంటంటే సేమ్ మన స్టాక్ మార్కెట్ లో కూడా జరిగేది ఇది. ఓకే, మీకు ప్రీమియం డికేస్ అవన్నీ ఏంటంటే తర్వాత వీడియోలో వస్తాయి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకోసారి చదవండి. ఓకే, ఇప్పుడు ఇది చదివితే ఇప్పుడు ఇది క్లియర్ గా అర్థమైంది మీకు. ఓకే, ఆప్షన్స్ ఆర్ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్. ఓకే, ఆప్షన్స్ ఆర్ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ that gives buyers, okay, that give buyers of the contracts, okay, that gives buyers of the contract the option holders the right. ఓకే, అంటే ఏంటంటే రైట్స్ అనే ఇస్తున్నారు, బట్ నాట్ ది అబ్లిగేషన్. అంటే ఏంటంటే అబ్లిగేషన్ అంటే కన్ఫర్మ్ గా కొనాలని రూల్ ఏంటి వాళ్ళ ఇష్టం. ఓకే, అబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ ఏ సెక్యూరిటీ at a chosen price. ఓకే, at a chosen price at some point in the future. అంటే ఏంటంటే ఎంత టైం వరకు మనం ఏంది అది హోల్డ్ చేస్తున్నాము ఆ రైట్స్ అని. ఓకే, అప్పటి వరకు మన చేతుల్లో ఉంటాయి రైట్స్. సపోజ్ ఏంది ఇదే మన రియల్ మార్కెట్ లో చూస్తే, ఓకే చెప్తాను అది కూడా. ఓకే, ఆప్షన్ బయర్స్ ఆర్ చార్జ్డ్ అండ్ అమౌంట్ కాల్డ్ ప్రీమియం బై ది సెల్లర్స్ ఫర్ సచ్ రైట్స్. అంటే ఏంటంటే సెల్లర్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ అనేది ఇది ఆ ప్రీమియం అనేది మనం పే చేస్తున్నాం సెల్లర్స్ కి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇదే మనకేంది రియల్ మార్కెట్ లో చూసుకోవాలనుకుంటే మీకేందంటే సపోజ్ స్టాక్స్ లో తీసుకున్నారు అనుకోండి, స్టాక్స్ లో తీసుకుంటే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే. ఓకే, ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్స్పైరీ. ఓకే, అప్పుడు వరకు మనకి ఏంటంటే కాంట్రాక్ట్ అనేది మనం బిల్ చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు వచ్చేసరికి 1st మార్చ్ అనుకోండి. ఓకే, 1st మార్చ్ తీసుకుంటే 27th మార్చ్ వచ్చేసరికి మనకేంది ఎక్స్పైరీ డేట్. మనకేంది ఈ 27 డేస్ అనేవి మనకు ఉన్నాయి. ఈ 27 డేస్ లో సపోజ్ ఇప్పుడు స్టాక్ అనేది 100 నుంచి 200కి కావచ్చు, లేకపోతే 500కి వెళ్ళింది అనుకోండి, ఇదంతా మనకి ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఏంటంటే 100 నుంచి 100కే ఉంటే మనకి లాస్ అనేది వచ్చింది. 100 నుంచి 90కి పడినా మనకి లాస్ అనేది వచ్చింది. ఓకే, మనం అనుకున్న డైరెక్షన్ వస్తేనే మనకి ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే మనం ఏంటంటే లాస్ లోనే ఉంటాం. ఓకే, ఇది అర్థమైతే ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంది ఇంకా మెయిన్ టాపిక్ వెళ్దాం. ఓకే, అవి వచ్చేసరికి మీకు ఏంటంటే ఆప్షన్స్ బేసిక్స్. ఓకే, మీకు ఆ ఆప్షన్స్ బేసిక్స్ అర్థమైతే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే రియల్ కంటెంట్ లోకి వెళ్దాం. ఓకే, మనకేంటంటే ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే,
ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కాల్, ఇంకోటి వచ్చేసరికి పుట్. ఇవి వచ్చేసరికి క్లియర్ గా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నేను కాల్ ఆప్షన్ అనేది చెప్తాను, దాని తర్వాత పుట్ ఆప్షన్ అనేది చెప్తాను. ఓకే, మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కాల్, ఇంకోటి వచ్చేసరికి పుట్. కాల్ అంటే ఏంది? మార్కెట్ అనేది బయింగ్ కి వెళ్ళింది అనుకుంటే ఓకే, ఈ కాల్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే బయింగ్ అంటే మార్కెట్ అనేది బుల్లిష్ ఉన్నట్టు అర్థం. ఓకే, మార్కెట్ అనేది బుల్లిష్ వెళ్తుంటే మనం ఏంటంటే ఈ కాల్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ కాల్ లో కూడా మనకి ఏంటంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బై, ఇంకోటి వచ్చేసరికి సెల్లింగ్. ఓకే, ఇది ఏంది అనుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఈ కాల్ బయింగ్ వచ్చేసరికి బయర్స్ అని అర్థం. ఓకే, బయర్స్. సెల్లింగ్ అంటే సెల్లర్స్ అనే అర్థం. ఇక్కడికి వచ్చేసరికి బయింగ్ అంటే కన్ఫర్మ్ గా బుల్లిష్ అనే అర్థం. ఓకే, అంటే కన్ఫర్మ్ గా మార్కెట్ అనేది బయింగ్ వెళ్ళిద్ది. ఓకే, బుల్లిష్ లో ఉండే అనే వాళ్ళు బయర్స్. ఈ కాల్ సెల్లర్స్ వచ్చేసరికి ఇది ఇంతగా మించి వెళ్ళదు. సపోజ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ పట్టుకుంటారు, ఒక స్పెసిఫిక్ పాయింట్ పట్టుకొని అంతకు మించి వెళ్ళదు. అంటే ఏంటంటే వీళ్ళు అలా అని బుల్లిష్ అని కాదు. ఓకే, అంటే నాన్ బుల్లిష్. ఇప్పుడు మీరు సెల్లర్స్ అనుకోవచ్చు, బేరిష్ అనుకోవచ్చు, కానీ బేరిష్ కింద రాదు. వీళ్ళు వచ్చేసరికి నాన్ బుల్లిష్. అంటే ఏంటంటే వీళ్ళు బయింగ్ కి వ్యతిరేకం, అంతేగాని సెల్లింగ్ కి వెళ్ళాలని కాదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మనకి కాల్ లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బయర్స్, ఇంకోటి వచ్చేసరికి సెల్లింగ్. ఆ బయింగ్ లో కూడా మనకేంది, బయింగ్ లో బుల్లిష్ వచ్చింది, సెల్లింగ్ లో ఇది నాట్ బేరిష్. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు పుట్ లో కూడా మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటారు. ఒకటి వచ్చేసరికి పుట్ బయర్స్, ఇంకోటి వచ్చేసరికి పుట్ సెల్లర్స్. దీనిలో కూడా బయింగ్ అంటే ఇది బేరిష్, అంటే మార్కెట్ అనేది సెల్లింగ్ వెళ్ళిద్దని. ఇంకోటి వచ్చేసరికి వీళ్ళు ఎవరు, సెల్లింగ్ అంటే ఏంటంటే పుట్ సెల్లింగ్ అంటే ఏంది, ఇక్కడ నాట్ బేరిష్. అంటే ఏంటంటే వీళ్ళు సెల్లింగ్ వెళ్ళిద్దని కాదు. ఓకే, అంటే ఏంటంటే అలానే బయింగ్ కి వెళ్ళకూడదు అని ఒక స్పెసిఫిక్ పాయింట్ లో ఉండిద్ది. ఓకే, అది వచ్చేసరికి నాట్ బేరిష్. ఓకే, ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకా క్లియర్ గా చెప్తా చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకేంది, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కాల్ గురించి మాట్లాడదాం. ఓకే, కాల్ అంటే ఏంది, మార్కెట్ అనేది బయింగ్ కి వెళ్ళిద్ది అని అర్థం. ఓకే, ఇప్పుడు నాకేందంటే సపోజ్ ఇప్పుడు నేను రిలయన్స్ స్టాక్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఓకే, రిలయన్స్ స్టాక్ వచ్చేసరికి ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను కాల్ బయ్యర్ అంటే ఏంది, ఈ రిలయన్స్ స్టాక్ అనేది 100 రూపీస్ దగ్గర నుంచి 120 కావచ్చు, లేకపోతే 140 కావచ్చు, ఎంతో కొంత వెళ్ళిద్ది అనుకునే దాన్ని ఇది కాల్ బయ్యర్ అనుకుంటారు. ఓకే, కాల్ బయ్యర్ ఏమనుకుంటారు, 100 నుంచి 120 కావచ్చు, 140 కావచ్చు, హైకి వెళ్ళేదాన్ని కాల్ బయ్యర్ అంటారు. ఈ కాల్ సెల్లర్ అనే వాళ్ళు ఏంది, ఇప్పుడు 100 దగ్గర ఉంది ప్రైస్. ఓకే, వీళ్ళు వచ్చేసరికి కాల్ సెల్లర్. కాల్ సెల్లర్ ఏంది, ఇప్పుడు 100 దగ్గర ఉంది ప్రైస్. ఇదేంది 100 దగ్గరే ఉండాలి అనుకుంటారు. ఈ కాల్ సెల్లర్స్ వచ్చేసరికి 100 దగ్గర ఉండాలి, లేకపోతే దీనికన్నా కిందకి వెళ్ళొచ్చు అంతే. అంతేగాని ఈ 100 కన్నా ఇప్పుడు 120, 140కి అసలు వెళ్ళకూడదు అనేది పాయింట్ ఏంది, ఈ కాల్ సెల్లర్స్ అనేది వీళ్ళు అనుకుంటారు. ఓకే, సో అందుకని వీళ్ళు ఏంటంటే నాట్ బులిష్ అంటారు. ఓకే, అట్టని సెల్లింగ్కి వెళ్ళాలని వీళ్ళు కోరుకోరు. ఓకే, సెల్లింగ్కి వెళ్ళాలని కోరుకోరు, కానీ బయింగ్కి వెళ్ళకూడదు అనుకుంటారు అంతే. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు ఏంది, పుట్ ఉంది. ఇప్పుడు ఏంది, కాల్ పుట్ లో కూడా పుట్ బై, పుట్ సెల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది, సెల్లింగ్ అని అర్థం. అంటే ఏంటంటే మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి అనుకుంటారు. పుట్ అంటే సెల్లింగ్. ఇక్కడ వచ్చేసరికి పుట్ బై అంటే మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి అనుకుంటారు. ఓకే, పుట్ బయింగ్ అంటే ఏంటి, మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి. సపోజ్ ఏంటంటే అదే రిలయన్స్ స్టాక్ తీసుకున్నాం. ఓకే, అదే రిలయన్స్ స్టాక్ అదే 100 రూపీస్ దగ్గర ఉంది మార్కెట్. ఇక్కడ ఏంటంటే పుట్ బయర్స్ దృష్టిలో ఏంది, ఇప్పుడు 100 రూపీస్ ఉన్న స్టాక్ 90కి కావచ్చు, 80కి కావచ్చు, 70కి వెళ్ళాలనుకుంటారు. ఇది పుట్ బయర్స్. అదే పుట్ సెల్లర్స్ ఏమనుకుంటారు, ఓకే, పుట్ సెల్లర్స్ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఉంది స్టాక్, 100 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి ఇదేంది
దీనికన్నా ఇప్పుడు కిందకి వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు 90, 80కి వెళ్ళకూడదు అనుకుంటారు వీళ్ళు. ఓకే, అంతేగాని ఇక్కడ నుంచి 100 నుంచి 110 కావచ్చు, లేకపోతే 120 కావాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే 100 దగ్గర ఉండొచ్చు. అంతేగాని 90కి కావచ్చు, 80కి ఈ ప్లేస్ కి అయితే వెళ్ళకూడదు అనుకుంటారు ఈ పుట్ సెల్లర్స్. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలనుకుంటే పుట్ సెల్లర్స్ వచ్చేసరికి మీకు ఏంది, వీళ్ళు బయర్స్ కింద అనిపిస్తారు మీకు. వీళ్ళు వచ్చేసరికి సెల్లర్స్. ఓకే, అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే నాట్ బేరిష్ అంటే బుల్లిష్ అనుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, కన్ఫర్మ్ గా బుల్లిష్ అని కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు అన్నాను ఇది బయర్స్ ఇది సెల్లర్స్ అని. ఓకే, దానికి ఏంటంటే మీకు ఏంది ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ లో మీకు ఏంటంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సపోజ్ ఏంటంటే మీరు ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని డ్రా చేస్తున్నారు అనుకోండి. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఉంది అనుకోండి, 23,000 కావచ్చు, లేకపోతే 24,000 దగ్గర మీకు ఇది 22,000 అనుకున్నాం మీ దగ్గర. అప్పుడు ఏమంటారు, ఇక్కడ ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు, లేకపోతే ఇది ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు అంటారు. ఓకే, ఈ బయర్స్ కావచ్చు లేకపోతే ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఎవరు, ఇదిగోండి ఈ బయర్స్ కాదు. ఓకే, ఇక్కడ ఉన్నారే ఈ కాల్ సెల్లర్స్ అను పుట్ సెల్లర్స్, వీళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఎవరు ఉంటారు, పుట్ సెల్లర్స్ ఉంటారు. ఓకే, పుట్ సెల్లర్స్ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే మార్కెట్ అనేది దీనికన్నా కిందకి వెళ్ళకూడదు, 22,000 కన్నా మార్కెట్ అనేది కిందకి వెళ్ళకూడదు అనుకుంటారు ఎవరు, పుట్ సెల్లర్స్. ఎందుకంటే వాళ్ళు బేరిష్ కి అయితే కాదు, నాట్ బేరిష్. సేమ్ అంతే ఇక్కడ ఏంది కాల్ సెల్లర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, వాళ్ళ దృష్టిలో ఏంది మార్కెట్ అనేది ఈ 23,000 కన్నా ఎబోకి వెళ్ళకూడదు అనుకుంటారు. వీళ్ళు వచ్చేసరికి కాల్ సెల్లర్స్. అంటే వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ దృష్టిలో ఏంది మార్కెట్ కావాలంటే ఇక్కడ ఉండొచ్చు, 23,000 దగ్గర ఉండొచ్చు, కానీ దీనికన్నా హైకి వెళ్ళకూడదు అని ఇది వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే దీనికన్నా హై వెళ్తే వీళ్ళకి ఏంటంటే లాస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో అది వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ ఆప్షన్స్ అని ఈ బేసిక్స్. ఓకే, మీకు ఫస్ట్ ఇది అర్థమైతే మీకేంది రాబోయే వీడియోలో మీకేంది ఇంకా క్లియర్ గా అనేది ఉంటుంది. ఓకే, అలాగే లాస్ట్ వీడియోలో వచ్చేసాం మనం ఏంది కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది, ఇంకా ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం గురించి మాట్లాడాం. ఓకే, ఇవన్నీ మీకు వస్తే ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఆప్షన్ గ్రీక్స్ అనేది. ఎందుకంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ మీదే మనకి ఏంటంటే ఈ ప్రీమియమ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే మనకి ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అప్పుడప్పుడు ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయి అంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ వల్లే మనకి ఏంటంటే ఆ ప్రీమియమ్స్ లో మూమెంట్ అనేది మనకు తెలిసింది. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం డీప్ గా ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, దీని తర్వాత మీకు ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి అయిపోయింది. తర్వాత మీకు వచ్చేసరికి స్వింగ్ ట్రేడ్ ఒకటి, ఇంట్రాడే ఒకటి, వీటి గురించి మనం ఏంటంటే బేసిక్ గా ఇది ఎలా ట్రేడ్ చేయాలి, లేకపోతే వాటి స్ట్రాటజీస్ గురించి మీకు ఏంటంటే ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. ఓకే, దాని తర్వాత మనం ఏంటంటే ఫండమెంటల్స్ లోకి వెళ్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఆప్షన్ గ్రీక్స్ అంటే మనకి ఈ ఆప్షన్ గ్రీక్స్ లో 4 టైప్స్ ఉంటాయి, మొత్తం 5 టైప్స్ ఉంటాయి. దాంట్లో మనం మెయిన్ గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనం ఎక్కువగా వాడేదంటే ఈ 4 టైప్స్ వాడతాం. ఫస్ట్ వచ్చేసరికి డెల్టా, నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా, నెక్స్ట్ వచ్చేసరికి గామా, నెక్స్ట్ వచ్చేసరికి తీటా, వేగా. ఈ 4 వచ్చేసరికి మనం ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో వాడతాం. ఇంకోటి వచ్చేసరికి రో కూడా ఉండిద్ది, కానీ అది ఏంటంటే మన మార్కెట్ లో ఏంటంటే ఇది వాడడం. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే యుఎస్ మార్కెట్ అనే క్రిప్టో కరెన్సీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫస్ట్ మనకి ఏంటంటే ఆప్షన్ బయ్యర్ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే మనకి మెయిన్ గా ఉపయోగపడేది దీనిలో డెల్టా, గామా, వేగా. ఈ 3 వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్స్ కోసం. ఓకే, ఈ 3 వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్స్ కోసం. అండ్ ఈ తీటా వచ్చేసరికి ఆప్షన్ సెల్లర్స్ కోసం. ఈ తీటా అనేది ఆప్షన్ సెల్లర్స్ కోసం. అంటే ఏంటంటే ఈ తీటా వల్ల మనకి ఏంటంటే ఆప్షన్ బయ్యర్స్ కి లాస్ అనేది జరిగింది. ఓకే, అది ఎందుకు ఎలాగేందంటే మీకు ఏంటంటే చెప్తాను. ఓకే, ఫస్ట్ వీటి గురించి తెలుసుకున్నాం కదా, డెల్టా, గామా, వేగా ఈ అనేవి మనకి ఏంటంటే 4 ఉంటాయి. సో ఒక్కో దాని గురించి డీటెయిల్ గా ఇప్పుడు ఏంటంటే మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి డెల్టా. ఓకే, ఇక్కడ ఉన్నది ఏంటంటే మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మీకు ఏంటంటే ఈ డెల్టా మనకి ఏంది స్టాక్ మార్కెట్ లో ఎలా ఉపయోగపడిందో చెప్తా చూడండి. డెల్టా అన్నాం కదా, డెల్టా. ఈ డెల్టా ఏంటంటే ఇది మెయిన్ గా ఎందుకు ఉపయోగపడింది అంటే మనకి ప్రీమియమ్స్ అనేవి ఎంత మూవ్ అవుతుంది అని తెలుసుకోవటానికి ఈ డెల్టా అనేది ఉపయోగపడింది. ఓకే, అంటే ఏంటంటే
మనకి ప్రీమియం అనేది ఎంత మూవ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ డెల్టా అనేది ఉపయోగపడింది. సపోజ్ మనకేంది ఒక స్టాక్ అనేది తీసుకున్నాం అనుకోండి, స్టాక్ కావచ్చు లేకపోతే ఇండైసెస్ కావచ్చు ఏదో ఒకటి. సపోజ్ నిఫ్టీ తీసుకున్నాం. ఓకే, నిఫ్టీలో మనకేందంటే 100 పాయింట్స్ అనేది మూవ్ అయింది అనుకోండి, ప్రీమియంలో ఎంత మూవ్ అయింది అని తెలుసుకోవటం ఎలా అంటే ఈ డెల్టా వల్ల మనకేందంటే ఈ ప్రీమియంలో ఎంత మూవ్ అయిందో మనకి తెలిసింది. ఓకే, మనకి అండర్లయింగ్ యాసెట్స్లో ఎంత మూవ్ అయింది ప్లస్ ప్రీమియంలో ఎంత మూవ్ అయిందో వాటికి డిఫరెన్స్ మనకు తెలియాలంటే ఈ డెల్టా అనేది మనకు మెయిన్గా ఉపయోగపడేది. ఓకే, దీనివల్లే మనకి ఏంటంటే ప్రీమియంలో ఎంత చేంజ్ అయిందో మనకు తెలిసింది. ఒకదానికి ఏది డిపెండెంట్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు ప్రీమియమ్స్ గురించి తెలుసుకోవాలనుకోండి, ప్రీమియమ్స్ ఎంత మూవ్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే డెల్టా తెలియాలి. అదే డెల్టా ఎంత మూవ్ అవుతుందో తెలియాలంటే మీకేంది ఈ గామా తెలియాలి. ఇలాగా మీకు ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు డెల్టా గురించి ఆల్రెడీ మనం ఏంది చెప్పాం. అండ్ డెల్టా అంటే ఏంది, డెల్టా మెయిన్ ఎందుకు ఉపయోగపడింది అంటే ప్రీమియం అనేది ఎంత మూవ్ అవుతుందో తెలుసుకోవడానికి ఈ డెల్టా అనేది ఉపయోగపడింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నిఫ్టీలో 100 పాయింట్స్ మూవ్ అవుతుంటే మనం ఏది ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం గురించి ఆల్రెడీ మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, ఇప్పుడు 28,000 తీసుకున్నాను నిఫ్టీ. ఓకే, ఇది వచ్చేసరికి ఏమైంది ఏటీఎం. ఇది ఏంటంటే కాల్ సైడ్ మాట్లాడుతున్నాను. పుట్ అంటే మనకి ఏంటంటే అది మళ్ళీ రివర్స్లో ఉండేది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ 27,000. ఓకే, సారీ, కింద 27,000, పైన 29,000. ఓకే, 30,000, ఇక్కడికి 26,000. మనకేంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇప్పుడు కాల్ సైడ్ తీసుకుంటే ఈ ఏటీఎం అంటే ఇదిగోండి, ఏటీఎం వచ్చేసరికి 28,000. ఓకే, అంటే ప్రస్తుతం 28,000 దగ్గర మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ 29,000 అనేది ఏమైంది కాల్ సైడ్ అయితే ఇది వచ్చేసరికి ఐటీఎం అయింది. ఓకే, ఇది వచ్చేసి 30,000 వచ్చేసరికి ఇది ఐటీఎం అయింది. ఈ వచ్చేసరికి ఓటీఎం అయింది. ఓకే, అంటే ఏంటంటే మనకి కాల్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఉన్నదానికన్నా కింద వాల్యూ ఉంటే దాన్ని ఓటీఎం అంటారు, పైన వాల్యూని ఐటీఎం అంటారు. ఇది మరి. ఓకే, ఆల్రెడీ మనం వీటి గురించి ఏంటంటే డిస్కస్ చేసాం. ఇప్పుడు అది మనకి ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే మనకి ఇప్పుడు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ చేసుకున్నాం అనుకోండి. ఆప్షన్ చైన్లో ఇప్పుడు ఇది వచ్చేసరికి 0.5, ఇది 0.3, ఇది 0.2, ఇది 0.6, 0.8 ఇలా ఉంటాయి. ఓకే, డెల్టా అని మీకు ఇది ఎలా పెట్టుకోవాలి ఏందో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఈ డెల్టా వాల్యూ అనేది 0.6, 0.7, 0.8 ఇలా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైస్ 28,000 ఉంది. ఓకే, దీనికి ఇది ఒక ఎల్టీపీ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది మనకి ప్రీమియమ్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఇప్పుడు 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. సపోజ్ 100 ఉంది అనుకోండి ఇక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఈ 29,000 ఒకవేళ ఉందనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఏటీఎం దగ్గర ఎంత ఉంది 100 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకి ఈ 100 రూపీస్కి మూవ్ అయింది అనుకోండి, 100 నుంచి 200కి మూవ్ అయింది అనుకోండి, 100 నుంచి 200కి మూవ్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ డిఫరెన్స్ 100 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఇప్పుడు అదే ఏటీఎంలో ఎంత మూవ్ అయింది 0.5. అంటే ఏంటంటే ఎంత మూవ్ అయిందో ఇక్కడ చేంజ్ అనేది ఉంది. ఓకే, అంటే 100 ఇంటూ 0.5 వేసుకోండి. అంటే 50. అంటే మనకేంది ఏటీఎంలో వచ్చేసరికి 50 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఓకే, ఇక్కడ మనకేందంటే 100 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఏది ఇండైసెస్లో. ఓకే, ఇండైసెస్లో 100 పాయింట్స్ మూవ్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఏటీఎంలో వచ్చేసరికి 50 పాయింట్సే మూవ్ అయింది. అదే ఇంది మనీ వచ్చేస్తే 0.6. అంటే ఏంటంటే ఇక్కడ 60 పాయింట్స్ మూవ్ అయింది. ఒకవేళ మనం 29,000 బై చేస్తే. ఓకే, అదే 30,000 బై చేస్తే మనకేంటంటే 80 పాయింట్స్ మూవ్ అయింది. ఓకే, ఇక్కడ అదే ఒకవేళ 27,000 మనం బై చేసాం అనుకోండి, మనకి 30 పాయింట్స్ మూవ్ అయింది. అదే 26,000 బై చేస్తే 20 పాయింట్స్ మూవ్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 30 పాయింట్స్, 20 పాయింట్స్ ఇవి అనేది వచ్చింది కదా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి 100 పాయింట్స్ అనేది మూవ్ అవుతా ఉంటే మనకి ఎన్ని పాయింట్స్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఏంటంటే మనం బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడు వస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్టాక్ అనేది బై చేసాం అనుకోండి, మనకేంటంటే దాని మీద ట్యాక్స్ కావచ్చు, లేకపోతే బ్రోకర్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి పోగా మనకి బ్రేక్ ఇవ్వడానికి రావాలంటే ఎన్ని పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఏంటంటే
మనకి ఏంది చార్జెస్ ఇవన్నీ కలిపి ఒక 20 రూపీస్ పడ్డది. నేను 100 రూపీస్ పెట్టి కొందాం అనుకుంటే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పడ్డది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, నేను బ్రేక్ ఈవెన్కి తొందరగా దేనిలో వస్తున్నాను, తొందరగా వస్తే ఏంటంటే నేను ఇంది మనీ తీసుకుంటే బ్రేక్ ఈవెన్కి తొందరగా వస్తాను. ఓకే, సో ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు 30,000 అంటే ఇక్కడ 100 రూపీస్ ఉంది అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి 150 ఉండొచ్చు, 140 ఉండొచ్చు. ఓకే, ఎల్టీపీ. సో మనకేంటంటే ఇన్ని మనీ ఎట్ ది మనీ తీసుకుంటే మనకేంటంటే మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉండిద్ది. ప్లస్ ఏంటంటే మనకి ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ మూవ్ అయింది యాజ్ కంపేర్ టు ఓటీఎం. సో అందుకని ఏటీఎంలో తీసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే 50% మూవ్ అయింది. ఇప్పుడు 100 పాయింట్స్ మూవ్ అయితే 50 పాయింట్స్ మూవ్ అయింది. అదే 50 పాయింట్స్ మూవ్ అయితే 25 పాయింట్స్ అనేది మూవ్ అయింది. నేను బ్రేక్ ఈవెన్కి తొందరగా వస్తాను. ఈఏ వచ్చేసరికి ఈ 0.8 ఈఏ వచ్చేసరికి మనకి ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ రేట్ కూడా అంటారు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, నాకు ఎంత పర్సెంట్ ఛాన్స్ అనేది ఉండిద్ది విన్ అవ్వడానికి అని తెలియటానికి కూడా ఈ డెల్టా అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో అందుకని ఈ డెల్టా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు ప్రీమియమ్స్లో. ఓకే, ఇక్కడ చూసాం కదా డెల్టా అంటే ఏందని. ఇదే వచ్చేసరికి మనం ఏంటంటే చార్ట్లో కూడా చూద్దాం. ఓకే, మీకు ఇప్పటివరకు అర్థమైంది కదా డెల్టా అంటే ఏంది. ఒకవేళ అర్థం కాకపోతే ఏం కాదు, మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకేందంటే ఇదిగోండి, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ చేస్తాం, ఏదో ఒక చార్ట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదిగోండి నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ మీరు ఈ చార్ట్లో చూసుకుంటే నిఫ్టీలో ఇప్పుడు మీకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనం ఏంది ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసాం. ఓకే, ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇవన్నీ వచ్చినాయి. మనకి మామూలుగా జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఆన్ అయ్యి ఉండవు. మనకేంటంటే ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు ఏంటంటే ఆఫ్ చేసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసరికి ఏం చేస్తాను, మనకి ఏంటంటే చార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరేం చేయాలి, ఫస్ట్ డెల్టా అనేది ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏంటంటే అన్నీ ఆన్ చేసేస్తాను, తీటా గామా వేగా. ఓకే, అన్నీ ఆన్ చేసేసాను. ఫస్ట్ మనం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ డెల్టా వాల్యూ అనేది చూసుకోండి. ఓకే, మీకు ఇప్పుడు ఇంది మనీ వచ్చేసరికి 24,000 ఎంత ఉంది, 0.58. ఓకే, 0.58 ఉందంటే మీకు 100 పాయింట్స్ మూవ్ అయితే మీకేంది 58 పాయింట్స్ అనేది మూవ్ అయిద్దని అర్థం. ఓకే, సో అందుకని ఎప్పుడైనా ఈ డెల్టా వాల్యూ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంది ఈ నెక్స్ట్ వాల్యూస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు ప్రీమియం ఇక్కడ ఎంత ఉంది, 172 ఉంది. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ 100 పాయింట్స్ మూవ్ అయితే మీకు ఇక్కడ ఏంది ఇక్కడ ఎంత మూవ్ అవుతుందో మీకు తెలియాలి. ఓకే, లేకపోతే మీకు ఏంది ఎంత మూవ్ అవుతుంది, కరెక్ట్గా మూవ్ అవుతుందా లేదా, ప్రీమియమ్స్ అనేది కరెక్ట్ చేంజ్ అవుతున్నాయా లేదా అది తెలియాలంటే మనకి ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది తెలియాలి. అప్పుడప్పుడు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు నేను లైవ్కి వచ్చినప్పుడు మీకు ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వలేదంట అంటే ఏంటంటే నాకు ఎలా తెలిసింది ప్రీమియమ్స్ మూవ్ అవుతున్నాయా లేదా అని. సో నేనేంటంటే ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నాకు 100 పాయింట్స్ మూవ్ అయింది, లేకపోతే ఇక్కడ 10 పాయింట్స్ మూవ్ అయింది, నాకు ప్రీమియమ్స్లో ఎంత మూవ్ అయింది, ఇది నేనేంటంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మనకేంటంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అని కూడా మనకేంటంటే తెలుస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది డెల్టా. ఓకే, ఇప్పుడు మీకేందంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడండి. డెల్టా ఫర్ కాల్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 to 1. ఓకే, మీకు ఈ డెల్టా అనేది ఎప్పుడైనా ఏంటంటే మీకు ఏంటంటే 0 to 1 మధ్యలోనే ఉండేది. ఎప్పుడైనా ఇది మనకి ఏంటంటే ఇది నెగిటివ్లోకి అనేది వెళ్ళదు. ఓకే, పుట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ 0 to 1. -1 అనేది డెల్టా కావచ్చు లేకపోతే తీటా గామా కావచ్చు, ఎప్పుడైనా మనకి ఏంటంటే నెగిటివ్ వాల్యూస్లో అనేది ఉండదు. ఎప్పుడు మనకి ఏంటంటే పాజిటివ్లో ఉంటాయి డెల్టాను గామా. ఓకే, ఫర్ ఏ కాల్ ఆప్షన్ ది రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండర్లయింగ్ యాసెట్ అండ్ ప్రీమియం ఈజ్ డైరెక్ట్. ఓకే, అంటే ఏంటంటే అండర్లయింగ్ యాసెట్, ఇదేంది అండర్లయింగ్ యాసెట్ అంటే మీకు స్టాక్ కావచ్చు లేకపోతే నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అండర్లయింగ్ యాసెట్ అంటారు. అంటే ఏంటంటే ఈ ప్రీమియం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఆ డిపెండ్ అయ్యే దాన్ని అండర్లయింగ్ యాసెట్ అంటారు. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి ఏంది కాల్ ఆప్షన్కి వచ్చేసరికి డైరెక్ట్గా ఉండిద్ది అని అర్థం. ఓకే, డైరెక్ట్గా డిపెండ్ అయ్యింది. ఫర్ ఏ పుట్ ఆప్షన్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ యాసెట్ అండ్ ప్రైస్ ప్రీమియం విల్ బి ఇన్వర్స్. అంటే ఏంటంటే ఇన్వర్స్, ఇక్కడ మనం ఏంటంటే నెగిటివ్ యూస్ చేసాం కాబట్టి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్లో ఉంటే అది ఇన్వర్స్, అంటే ఏంటంటే పాజిటివ్లో మనకి ఏంటంటే వచ్చింది అని అర్థం. ఓకే, చేంజ్ ఇన్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ అండర్లయింగ్ యాసెట్ ఇంటూ డెల్టా. అంటే ఏంటంటే మనకి కొత్త ప్రీమియం అనేది రావాలనుకోండి, అంటే మనకి ప్రీమియంలో ఎంత చేంజ్ అయింది తెలియాలనుకుంటే
చేంజ్ ఇన్ అండర్లయింగ్ యాసెట్ అంటే ఏంటంటే అండర్లయింగ్ యాసెట్ ఎంత మూవ్ అయింది ఇంటూ డెల్టా చేస్తే మనకేంది ఎంత ప్రీమియం అనేది చేంజ్ అయిందో మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు మీకు చెప్పింది అది. ఎనీ కాల్ ఆప్షన్ విచ్ ఎక్స్పైర్స్ ఓటీఎం, ఓకే, విచ్ ఎక్స్పైర్స్ ఇన్ ఓటీఎం ది డెల్టా వాల్యూ ఈజ్ 0. మీకు ఎప్పుడైనా మీరు చూసుకోండి, మీకు ఎక్స్పైరీ డే చూసుకుంటే మీకు ఓటీఎంస్ మొత్తం ఏంటంటే 0 అయిపోతాయి. కావాలంటే మీరు ఏంటంటే ఒకసారి ఇది ఎక్స్పైరీస్ అప్పుడు చెక్ చేసుకోండి. ఎవరీ థర్స్డే మీకు ఏంటంటే ఎక్స్పైరీ ఉండేది కాబట్టి అప్పుడు మీరు ఏంటంటే ఎక్స్పైరీ రోజు మీరు ఏంటంటే ఓపెన్ చేసి ఇది ఆఫ్టర్ 3 o'clock, ఓకే, 3:30 తర్వాత మీరు ఏంటంటే ఓపెన్ చేసి చూసుకుంటే ఈ డెల్టా అంటే ఓటీఎంస్ మొత్తం ఏంటంటే 0 అయిపోతాయి. ఓకే, డెల్టా ఇండికేట్స్ ది విన్నింగ్ ప్రాబిలిటీ. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. ఇఫ్ డెల్టా ఇస్ 0.3 ది విన్నింగ్ ప్రాబిలిటీ ఇస్ 30%. ఇందాక చెప్పింది ఇదంతా. అవాయిడ్ బయింగ్ డీప్ ఓటీఎంస్ ఆప్షన్ బికాస్ విన్నింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ది విన్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. అంటే ఏంటంటే మీకు డీప్ ఓటీఎంస్ అని ఆల్రెడీ మీకు ఏంది ఏటీఎం ఓటీఎం ఈ చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఓటీఎంస్ అనేది మనం ఏంది అసలు బై చేయకూడదు, ఎందుకంటే దాని విన్నింగ్ ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ ఉండేది, ప్లస్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉండిద్ది యాజ్ కంపేర్ టు ఏటీఎం అండ్ ఓటీ ఇన్ ది మనీ. ఓకే, ఓన్లీ ఏ మ్యాసివ్ మూవ్ ఇన్ ది అండర్లయింగ్ అసెట్స్ విల్ వర్క్ ఇన్ ఫేవర్. అంటే ఏంటంటే మీకు ఏంది ఏదైనా పెద్ద న్యూస్ కావచ్చు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడే మీకు ఏంటంటే ఈ ఓటీఎంస్లో విన్నింగ్ రేషియో అనేది ఎక్కువ ఉంది. ఓకే, అలానే ఓటీఎంస్ అనేవి తీసుకోకూడదు అని ఏం కాదు. మీకు ఏంటంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడు మీకు 100% కన్విన్షన్ ఉంటే ఓకే 100% ఇటే వెళ్ళింది కన్ఫామ్. ఇప్పుడు కనీసం ఒక 300-400 పాయింట్స్ మూవ్ అయితే అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఓటీఎంస్లో తీసుకోవచ్చు. ఓకే, ఈ ఓటీఎంస్లో తీసుకోకూడదని నేనేం చెప్పను, బట్ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది డెల్టా. ఓకే, ఇప్పుడు మీకు ఈ డెల్టా అనేది అర్థం అయితే నెక్స్ట్ మనం వచ్చేసరికి గామాకి వెళ్దాం. ఓకే, గామా ఏంటంటే గామా అసలు ఇది ఎందుకు ఉపయోగపడింది అనుకుంటే మీకు ఈ డెల్టా అనేది ఎంత చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ గామా అనేది ఉపయోగపడింది. ఓకే, ఇక్కడ చూసుకోండి. గామా టెల్స్ యూ ఎట్ వాట్ పేస్ డెల్టా విల్ చేంజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏంది ఇప్పుడు మనం డెల్టాలో చూసాం 0.5 కావచ్చు, 0.45 కావచ్చు, 0.63 ఇవన్నీ మనం ఏంటంటే చూసాం. ఓకే, సో మనకేంటంటే ఇప్పుడు ఇది ఎంత మూవ్ అవుతుంది, మనకేంది ఈ డెల్టా అనేది ఎంత చేంజ్ అవుతుందో మనకు తెలియాలి. ఓకే, అది తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని మనకు డౌట్ రావచ్చు. దానికి మనకేంటంటే ఈ డెల్టా అనేది ఎంత చేంజ్ అవుతుంది దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ చూసుకోండి. ది గామా ఆఫ్ అన్ ఆప్షన్ మెజర్స్ ది చేంజ్ ఇన్ డెల్టా ఫర్ ఏ given change in underlying. Okay, delta and gamma is always positive numbers for both call and put options. ఆల్రెడీ ఇది ఇందాక చెప్పాను. ఏది డెల్టా అను గామా ఎప్పుడైనా మనకి ఏంటంటే డెల్టా అండ్ గామా వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఏంటంటే ఎప్పుడు మనకి ఏంటంటే పాజిటివ్లో ఉంటాయి, నెగిటివ్లో అనేవి ఈ వాల్యూస్ అనేవి ఉండవు. when a trader is long on position the trader is considered the long gamma. Okay, if gamma is highest in current month, gamma is lower in next month, gamma is lower in far month. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మంత్లో వచ్చేసరికి గామా వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఓకే, అంటే ఏంటంటే మీకు గామా వాల్యూ అనేది ఈ మంత్లో ఎక్కువ ఉంటుంది, అదే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి తగ్గిద్ది, దాని తర్వాత మంత్ వచ్చేసరికి ఇంకా బాగా తగ్గిద్ది. ఓకే, అంటే ఏంటంటే మనకేంటంటే మంత్ అనేది పెరిగే కొద్ది గామా వాల్యూ అనేది తగ్గుతూ ఉండేది. ఇప్పుడు మనం ఏంటి ఈ మంత్లో చూసుకుంటే మనకి గామా వాల్యూ అనేది ఎక్కువ ఉండేది. చేంజ్ ఇన్ underlying leads to a change in premium and this is measured by delta. ఓకే, అంటే ఏంటంటే మీకేంది ఈ డెల్టా అనేది చేంజ్ బట్టి మనకేంది ప్రీమియమ్స్ మూమెంటం కావచ్చు లేకపోతే వాటిలో చేంజ్ అనేది తెలిసింది. చేంజ్ ఇన్ అండర్లయింగ్ విల్ రిజల్ట్స్ ఇన్ ది చేంజ్ ఇన్ డెల్టా అండ్ దిస్ ఈస్ మెజర్డ్ బై గామా. ఓకే, అంటే మనం ఏంటంటే ఇది ఎలా మెజర్ చేస్తాం అంటే గామా బేస్ చేసుకొని మనం ఏంటంటే మెజర్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు మీకు ఏంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏందని మీకు డౌట్ రావచ్చు, ఈ గామా అసలు ఏంది అని మీకు రావచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఈ గామా అంటే ఏందో చెప్తాను చూడండి. ఓకే, మనం ఏంటంటే ఇదిగోండి ఈ గామా అంటే చూసాం. ఓకే, ఈ గామా మనం ఎలా రావాలి, మనకి ఈ గామా వాల్యూ ఎలా వచ్చింది, ఫస్ట్ ఏంటంటే డెల్టా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ గామా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. గామా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకేంటంటే ఫస్ట్ ఇనిషియల్ డెల్టా మైనస్ ఓకే కరెంట్ డెల్టా ఓకే డివైడెడ్ బై ఇనిషియల్ ప్రైస్ మైనస్ కరెంట్ ప్రైస్. ఓకే, ఇనిషియల్ ప్రైస్ మైనస్ కరెంట్ ప్రైస్. ఓకే,
ఇది చేస్తే మనకి ఏంటంటే ఈ గామా వాల్యూ అనేది వచ్చింది. అంటే ఏంటంటే మనకేంది, సపోజ్ మనం ఏంటంటే దేని గామా కనుక్కోవాలనుకుంటున్నాం చూసుకోండి. సపోజ్ ఏంది, ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ కాల్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, మనకేంటంటే ఇప్పుడు ఏంది 27,000 ఉందనుకోండి. ఓకే, 27,000 ఇది మనం నిఫ్టీలో చేస్తున్నాం. కాల్ సైడ్ 27,000 తీసుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే 27,000 వచ్చేసరికి మనకి కరెంట్ వచ్చింది. అంటే ఏంటంటే డెల్టా 2. ఓకే, ఈ వాల్యూ అనేది తీసుకుంటాం, డెల్టా 2 వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకేంది 27,000. ఓకే, 27,000 డెల్టా వాల్యూ 0.5 ఉంది అనుకోండి, ఇది వచ్చేసరికి 0.4 ఉంది. ఓకే, డివైడెడ్ బై ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఒకవేళ 90 ఉంది, ఇది ఒకవేళ ఇది 100 ఉంది. ఓకే, ఇది అనేది ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా. ఓకే, కరెంట్ దానికన్నా ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది 0.6 అయితే ఇది 90 వేసుకోండి, ఇది 100 వేసుకోండి. ఓకే, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఓకే ఇది 0.1 వచ్చింది, ఇది 10. ఓకే, అప్పుడు మనకి గామా వాల్యూ అనేది ఎంత వచ్చింది, 0.01 అనేది వచ్చింది. ఇది గామా వాల్యూ. అదే మనకి ఇది డెల్టా వాల్యూ కావాలనుకోండి, డెల్టా వాల్యూ కూడా మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనకి ఏంటంటే ఎల్టీపీ అంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ ఇది డెల్టా. ఇప్పుడు ఇది ఫస్ట్ లేటెస్ట్ డెల్టా ప్రైస్ ఇంటూ గామా చేయండి. ఓకే, 1 మినిట్ ఇదంతా క్లియర్ చేసేస్తాను. ఇది గామా కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు వచ్చేసరికి డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఏంటంటే డెల్టా. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే డెల్టా కనుక్కోవాలంటే ఫస్ట్ ఎల్టీపీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందో చూసుకోండి. లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏది, ప్రీమియంది. ఓకే, లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ మనం ఫస్ట్ ఏం చేయాలి, గామా. ఓకే, ఇంటూ గామా డివైడెడ్ బై 10 చేయండి. ఓకే, డివైడెడ్ బై 10 చేస్తే మీకు ఏంటంటే ఈ డెల్టా వాల్యూ అనేది వచ్చింది. ఓకే, సపోజ్ మీకు ఏంటంటే ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకేంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అనేది ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీకేంది ఇప్పుడు డౌట్ ఉంటే ఇప్పుడు డెల్టా వాల్యూ అనేది చూపిస్తా చూడండి. మీకేందంటే ఇప్పుడు డెల్టా వాల్యూ ఏంది, ఇప్పుడు 54,600 దగ్గర ఇది లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది. 1 మినిట్. మీకేందంటే ఇదిగోండి, ఒకవేళ ఇక్కడే క్యాల్కులేటర్ అనేది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది, 1137.20 ఉంది. ఓకే, గామా వాల్యూ ఎంత ఉంది, 0.00018 అంటే ఏంటంటే 0.0018. ఓకే, ఇది ఉంది డివైడెడ్ బై 10. మనకి ఏంటంటే ఇప్పుడు డెల్టా వాల్యూ ఎంత ఉంది, 0.61 అంటే ఏంటంటే 0.63 అనేది రావాలి. ఇప్పుడు మీరు ఇదే క్యాల్కులేట్ చేసుకుంటే 1 మినిట్. ఓకే, ఫస్ట్ 1137.20 ఓకే ఇంటూ గామా వాల్యూ ఎంత 0.00018. ఓకే, ఇది చేసాం. ఇది ఎంత వచ్చింది 0.20 డివైడెడ్ బై 10 చేసాం. అంటే ఏంటంటే డివైడెడ్ బై 10 చేసాం. అంటే ఏంటంటే 0.02046 వచ్చింది. దీనికి ప్లస్ ఇప్పుడు మనకేంది ఉన్న డెల్టా వాల్యూ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఉన్న డెల్టా వాల్యూ ఎంత ఉంది, 0.61. ఓకే, 0.61. ఓకే, అప్పుడు మనకి ఎంత రావాలి, ఇప్పుడు 0.63 అనేది రావాలి మనకి. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోండి 0.630 అనేది వచ్చింది. అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గానే ఇది నెక్స్ట్ డెల్టా వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఉంది, 0.630. ఓకే, దీనికి ప్లస్ ఏంటంటే ఇది కరెంట్ డెల్టా. ఓకే, ప్లస్ కరెంట్ డెల్టా యూజ్ చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే వచ్చేసింది ఇది న్యూ డెల్టా అనేది వచ్చింది. ఓకే, ఇది చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు ఏంది న్యూ డెల్టా అనేది వచ్చింది. ఎంత 0.63041 సంథింగ్ డెసిమల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి గామా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీకు ఇవన్నీ అనేది ఉపయోగపడవు. ఓకే, మీరేంది డీప్గా వెళ్ళే కొంది మీకు ఏంటంటే ఇవన్నీ ఇది ఎలా యూజ్ చేయాలి ఏందని ఉపయోగపడతాయి. కానీ మామూలుగా ఏంటంటే మీరు ఏంది జస్ట్ ఈ తెలుసుకుంటే చాలు. ఓకే, ఈ అంటే ఏంది, గామా అంటే ఏంది, డెల్టా అంటే ఏంది, ఈ తెలుసుకుంటే మీకు ఏంటంటే సరిపోద్ది. అంతేగాని మీకు డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తీటా. ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే బేసిక్గా చెప్పేస్తాను. తీటా అంటే మీకు ఏంటంటే టైం డికే. ఓకే,
ఇది ఈ తీటా అనేది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుద్ది? ఆప్షన్ సెల్లర్స్ కి ఇది బాగా ఉపయోగపడుద్ది. అదే ఆప్షన్ బయర్స్ కి వచ్చేసరికి ఇది చాలా డేంజర్ అని ఆప్షన్ బయర్స్ కి వచ్చేసరికి. ఓకే, ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూసుకోండి, మీకు ఆల్రెడీ కాల్ ఆప్షన్స్ లో ఏది కాల్ పుట్ వాటిల్లో చెప్పాను. ఓకే, మార్కెట్ అనేది ఒకవేళ కన్సాలిడేషన్ అయితే, ఓకే, లేకపోతే ఒక డైరెక్షన్ వెళ్తే, ఓకే, సో ఆప్షన్ బయర్స్కి వచ్చేసరికి ఓన్లీ వన్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వెళ్తేనే వాళ్ళకి మనీ అనేవి వస్తాయి. అది కన్సాలిడేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళకపోతే వాళ్ళు ఏంటంటే మనీ అనేది లూజ్ అవుతారు అని మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ జరుగుతుంది అది. ఇప్పుడు మీకు ఏంటంటే కన్సాలిడేషన్లో కావచ్చు, ఓకే, లేకపోతే అనుకున్న డైరెక్షన్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తే, ఓకే, అంటే ఆప్షన్ బయర్ అనుకున్న కన్నా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తే వీళ్ళు ఏంటంటే ఆప్షన్ బయర్స్ మనీ అనేది లూజ్ అవుతారు. ఓకే, అది ఎలా అంటే ఇదిగోండి ఈ తీటా వల్లే. ఓకే, మనకేంటంటే ఈ ఆప్షన్ సెల్లర్స్కి ఇది ఒకటి ఆప్షన్ బయర్స్ లాగా ఒకటి ప్రాఫిట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసరికి ఆప్షన్ సెల్లర్స్కి ఏమవుతుంది, కన్సాలిడేషన్ అయినా ప్రాఫిట్ వస్తుంది. అది ఎందుకు అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి కన్సాలిడేషన్ అయ్యేకుంది అంటే మీకు ఏంటంటే టైం పెరిగేకుంది వీళ్ళకి ఏంటంటే ఈ తీటా వాల్యూ అనేది పెరుగుతూ ఉండేది. దానివల్ల ఇది మనీ అనేవి ఇది డిక్రీజ్ అవుతూ ఉంటాయి, అంటే ప్రీమియమ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైనా చూసుకోండి తీటా వాల్యూస్ అనేవి మనకి ఏంటంటే నెగిటివ్లోనే ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఏంటంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సపోజ్ ఏంటంటే మనం మండే తీసుకున్నాం అనుకోండి, దీని డికే అనేది ఇలా ఉంటుంది. అదే ట్యూస్డే తీసుకుంటే దీని డికే ఇది. అదే వెనస్డే వచ్చేసరికి డికే అనేది ఇంకా పెరిగింది. అదే థర్స్డేకి వచ్చేసరికి డికే అనేది ఇంకా పెరిగింది. అంటే ఏంటంటే మనకి టైం పెరిగే కొంది, ఓకే, మనకి టైం పెరిగే కొంది దీని డికే అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రీమియమ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఓకే, థర్స్డే ఎక్స్పైరీ కాబట్టి దాన్ని డికే అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దానివల్ల మనకేంది ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అవుతూ ఉంటాయి, ప్రీమియమ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. మనకి మార్కెట్ అనేది మూవ్ అయినా మూవ్ అవ్వకపోయినా ప్రీమియమ్స్లో చేంజ్ అనేది జరుగుతూనే ఉండాలి. ఓకే, సో అది ఎలా జరగాలంటే అప్పుడు ఒకరికి ఇది ప్రాఫిట్ అనేది రావాలి. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్స్ ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తున్నారు, కోట్లు లక్షలు పెట్టి తీసుకుంటున్నారు, వేలు పెట్టి తీసుకుంటున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు 500 10,000 పెట్టేసి మీరు ఒక ఆప్షన్ బై చేస్తున్నారు. ఓకే, ₹1,00,000 పెట్టి బై చేసిన వాళ్ళకి 10,000 బై చేసిన వాళ్ళకి ఒకటే మార్జిన్ అనేది ఉండకూడదు. సో ఆప్షన్ సెల్లర్స్కి ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు ఎక్కువ ప్రీమియం అనేది మీరు ఎక్కువ పెట్టి బై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక బెనిఫిట్ రావాలి. కాబట్టి టైం డికే అయ్యే కొంది అంటే ఏంటంటే మీ టైం దగ్గరకు వచ్చే కొంది మీకు ప్రాఫిట్ అనేది ఒకవేళ మూమెంటం జరగకపోతే మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చింది అని అంటారు. ఓకే, సో అది ఏంటంటే మీకు ఇది వచ్చేసరికి మీరు ఇది గుర్తుంచుకోవాలి తీటా అంటే ఏంటంటే ఇదిగోండి టైం డికే బట్టి మీకు ఏంటంటే ఇక్కడ మూమెంట్ అనేది అంటే ఏంటంటే మీ ప్రీమియం అనేది ఇదిగోండి ఇలా పడిపోతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మార్కెట్ మూవ్ అయినా అవ్వకపోయినా. ఓకే, తీటా సెల్లర్స్ క్యారీస్ అన్లిమిటెడ్ రిస్క్ అంటే ఏంటంటే సెల్లర్స్ అనేది అన్లిమిటెడ్ రిస్క్ ఆల్రెడీ మనకి తెలుసు. సెల్లర్స్ అంత పెట్టుకుంటున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు. ఓకే, మనకు 10,000 పెట్టుకుంటే 20,000 30,000 వస్తున్నాయి, అదే వాళ్ళు 1,00,000 పెట్టుకున్నా వాళ్ళకి 2,000 3,000 ప్రాఫిట్ వస్తుందని వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెంట్ పీపుల్, అంటే ఎక్కువ పెట్టుకుంటున్నారు, ఎక్కువ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ప్రైజులకి వాటిని దాటకుండా తీసుకుంటున్నారు, ఒక లెవెల్స్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మనం ట్రేడింగ్ చేస్తున్నాం 28,000 మీకు ఏంటంటే ఆప్షన్ చైన్ కావచ్చు, లేకపోతే ఓఐ డేటా తీసుకోవచ్చు. ఓకే, 28,000 ఒకటి లేకపోతే 26,000. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓఐ అనేది ఎక్కువ బిల్డ్ అయింది అనుకోండి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ బిల్డ్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది ఎటు పోదు ఈ మధ్యలోనే ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు 28,000 దగ్గర బై చేసుకున్న వాళ్ళకి 26,000 బై అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఈ మధ్యలో ఉన్నంత వరకు. ఇప్పుడు ఇది దాటితే తప్పితే వాళ్ళకి అప్పటి వరకు లాస్ రాదు, ఇది దాటినా వాళ్ళకి అప్పటి వరకు లాస్ రాదు. ఈ మధ్యలో ఉన్నంత వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తీటా డికే వల్ల వాళ్ళకి ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఆప్షన్ సెల్లర్స్ అందరికి ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. అది ఆప్షన్ సెల్లర్స్ రిస్క్ తీసుకుంటున్నారు, కానీ రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ది రిస్క్ ఆఫ్ ఆప్షన్ ఎక్స్పైరీ ఇన్ ఐటీఎం. ఓకే, లాంగర్ ది టైమ్ టు ఎక్స్పైరీ హయ్యర్ ది రిస్క్. ఓకే, హయ్యర్ ఇన్ ప్రీమియం అంటే ఏంటంటే మీకు సపోజ్ ఆప్షన్ సెల్లర్స్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రైడే బై చేశారు వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు అదే థర్స్డే ఇది వెనస్డే కావచ్చు, లేకపోతే థర్స్డే అనేది బై చేసుకున్నాను అనుకోండి ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు, ఓకే, వాళ్ళకి ఏంటంటే అప్పుడు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 రోజులే కాబట్టి పెద్ద మూవ్‌మెంట్ అనేది జరగకపోవచ్చు అనుకోవచ్చు. మనకేందంటే 1 వీక్ టైంకి, 2 డేస్ టైంకి చాలా చేంజ్ అనేది ఉండిద్ది. సో, దానివల్ల వీళ్ళకేందంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఇది మీకు టైం పెరిగే కొద్దీ ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అవుతారు. ఓకే. అంటే ఏందంటే ఇప్పటి నుంచి నాకేంది 1 మంత్ ఎండ్‌లో ఏంది ఆప్షన్ సెల్లింగ్ అనేది చేశాననుకోండి 1 మంత్ ఇది ఎండింగ్ ఉంటే అప్పుడు నాకొచ్చే లాస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకేంది ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంది. ప్లస్ ఏందంటే నాకు వచ్చే ఛాన్స్ గూడా అంటే ఏందంటే మార్కెట్ అనేది ఈ 1 వీక్‌లో ఏదైనా జరగొచ్చు. ఓకే. సో, లాస్ అయ్యే ఛాన్స్ గూడా నాకు ఎక్కువ ఉండిద్ది. హై ప్రాబబిలిటీ. సో, అందుకని ఎప్పుడైనా ఆప్షన్ సెల్లర్స్ చేసేవాళ్ళు ఓఐ మీరు కరెక్ట్‌గా చూసుకుంటే మనకి ఎక్స్‌పైరీ ముందు రోజు నుంచి ఎక్కువగా బిల్డ్ అవుతా ఉండిద్ది ఓఐ అనేది. ఓకే. థీటా ఈస్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఏ పాయింట్ ప్రీమియం లాస్ట్ పర్ డే. ఓకే. వెన్ ఆల్ అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఏందంటే మిగతా అన్ని కాన్స్టెంట్ గానే ఉండిద్ది. ఈ ప్రీమియం వచ్చేసరికి మీకేంది ఎక్స్‌పైరీ రోజు పడిపోతా ఉండిద్ది. హైయర్ ది డే టు ఎక్స్‌పైరీ, హైయర్ ది రిస్క్, హైయర్ ది ప్రీమియం. ఓకే. అంటే ఏందంటే మీకేంది ప్రీమియం హైగా ఉన్నప్పుడు మీకేంది ప్రీమియం హైగా ఉందంటే ఏంది ఎక్స్‌పైరీకి చాలా దూరంగా ఉందని. అంటే ఏందంటే హై రిస్క్ అనేది ఉండిద్ది. ఓకే. అదే మనం ఏందంటే ఇక్కడ రాసాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వేగా. వేగా వచ్చేసరికి మెయిన్‌గా ఇది వేగా ఎందుకు ఉపయోగపడిద్దంటే వొలాటిలిటీ. ఓకే. మనం ఏందంటే ఇది వింటా ఉంటాం. వొలాటిలిటీ జరిగిద్ది. మార్కెట్‌లో మొమెంటం అనేది ఎక్కువ ఉంది. ఇది అంటా ఉంటాం. ఓకే. ఇది అసలు ఎందుకు జరుగుద్ది? దీనివల్ల మనకేంది ఉపయోగం కావచ్చు, లేకపోతే లాస్ కావచ్చు, ఏం జరిగిద్దనుకుంటే మీకు ఈ వేగా వల్లే మీకేందంటే ప్రీమియం ప్రైసెస్ అని హై కావచ్చు, లో కావచ్చు అయితాయి. మీకు కరెక్ట్‌గా చూసుకుంటే మీరు ఎలక్షన్ టైమ్ కావచ్చు. ఓకే. ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద ఈవెంట్స్. ఓకే. ఈవెంట్స్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఏందంటే 10,000 ఉంటే అప్పుడు వచ్చేసరికి 20,000 అవ్వచ్చు. లేకపోతే 15,000 అవ్వచ్చు. ఈ ఈ ప్రీమియమ్స్ అనేవి ఎందుకు పెరుగుతాయి అంటే ఈ వేగా వల్ల ఆ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. ఓన్లీ ఈవెంట్స్ టైమ్. ఓకే. అంటే ఏందంటే మీకు వొలాటిలిటీ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వొలాటిలిటీ ఆఫ్ ది అండర్‌లయింగ్ యాసిడ్. అంటే ఏందంటే మీకేంది ఆ వొలాటిలిటీ ఇది వల్ల మనకేందంటే ఈ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. హైయర్ ది వొలాటిలిటీ, హైయర్ ది ప్రీమియం. లోవర్ ది వొలాటిలిటీ, లోవర్ ది ప్రీమియం. అంటే ఏందంటే మీకు మిగతా డేస్‌లో చూసుకోండి. మిగతా డేస్‌లో చూసుకుంటే మీకేంది ప్రీమియం అనేవి నార్మల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనకేంది నిఫ్టీ కావచ్చు, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు 10,000కి ఇంతకుముందు వచ్చేసరికి 2,000, 3,000 కూడా వచ్చాయి. ఓకే. ఇప్పుడు మనకు పెరిగేసరికి 10,000, 15,000కి వచ్చేస్తున్నాయి. అదే మీరు ఎలక్షన్ టైమ్‌లో చూసుకుంటే ఇదే 15,000 కాస్త 30,000 అవ్వచ్చు, లేకపోతే 25,000 అయిద్ది. అంటే ఏందంటే హైయర్ ప్రీమియం. అంటే ఏందంటే మీకు వొలాటిలిటీ కూడా అంతే ఉండిద్ది. ఓకే. మీరు ఎలక్షన్ టైమ్‌లో చూసుకోండి ఈజీగా ఏందంటే 200 పాయింట్స్, 500 పాయింట్స్, 800 పాయింట్స్ క్యాండిల్స్ అనేవి పడతా ఉంటాయి. అది దేనివల్ల అంటే ఆ వొలాటిలిటీ అంటే ఏందంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. క్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద ఏది మూవ్‌మెంట్ అనేది జరుగుతా ఉండిద్ది. దానివల్ల ప్రీమియమ్స్ కూడా ఏందంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు నార్మల్ వొలాటిలిటీ ఉందనుకోండి ప్రీమియమ్స్ కూడా అంత చేంజ్ అనేది అవ్వవు. మీకు రోజు మొత్తం మీద ఇది ఓ 0.5% లేకపోతే 1% మూవ్ అయ్యిద్ది. ఓకే. అదే ఇది న్యూస్ కావచ్చు, లేకపోతే ఈవెంట్‌లో ఉండొచ్చు 10% మూవ్ అవ్వచ్చు, 8% మూవ్ అవ్వచ్చు. మీరు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకోండి. సెల్లింగ్ అనేది ఎంత దారుణంగా జరిగింది. అప్పుడు ప్రీమియమ్స్ చూసుకుంటే మీకు ఎంత హైగా ఉన్నాయో అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే. ఇదొచ్చేసరికి వేగా. నెక్స్ట్ వచ్చేసరికి రో వచ్చేసరికి మెయిన్‌గా మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లేషన్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ వీటిని బేస్ చేసుకొని ఆ రో అనేది మనకి తెలిసింది. ఓకే. సో, ఇక్కడితో మనకేందంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది అయిపోద్ది. ఓకే. ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది అయిపోద్ది. సో, ఇక్కడితో మనకేందంటే ఆప్షన్ సిరీస్ అనేది అయిపోయింది. సో, ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.